కలెక్టర్పై దాడి కేసులో తమకు సంబంధం లేదని చెప్తున్నారు లగచర్ల రైతులు. తమను అన్యాయంగా అరెస్ట్ చేశారని, ప్రాణాలు పోయినా మా భూములు ఇవ్వబోమని చెప్పారు. ఇండస్ట్రీ కారిడార్కు కూడా భూములు ఇవ్వమని చెబుతున్న లగచర్ల రైతులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. లగచర్ల గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా 37 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి కాసేపటి క్రితమే సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం మనతో మొన్న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి తిరిగి విడుదలైనటువంటి హిరియా నాయక్ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, అసలు ఎందుకు వీళ్ళు జైలుకు రావాల్సి వచ్చింది, అసలు వీరి మీద కేసులు ఎందుకు నమోదయ్యాయన్న వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, అసలు ఆ రోజు అసలు మీరు కలెక్టర్ వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది, అసలు కలెక్టర్ మీద మీరు ఎందుకు దాడి చేశారు, అసలు ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏంది అసలు ఊర్లో, మీ ఊర్లో? కలెక్టర్ వచ్చినప్పుడు నేను లేను సార్, కూలి పనికి వెళ్ళిపోయినా సార్. కూలి పనికి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి ఇంటికాడ తినేసి పండుకుంటున్నాం సార్. మా భార్య నేను ఇద్దరు కూలి పనికి పోయి సార్. రాత్రి నా ఇంట్లోకి 6 మంది పోలీసులు వచ్చి సార్ నేను నా భార్య బెడ్రూమ్లో వండుకుంటే సార్ నా భార్య పక్కలకి వెళ్ళి తీసుకొచ్చి సార్ డీసెంబర్ వేసి వాడేసిండు సార్. ఎందుకు చేస్తుండ్రు సార్ అంటారంటే మీరు ఎక్కండి మేము పొద్దుగాల విడుదల మీకు ఇడిచేస్తామన్నారు సార్. ఇడిచేయలేడు సార్. పొద్దుగాల పోలీస్ స్టేషన్ దొరికిపోయి సార్ ఇవ్వలేదు సార్. నీకు భూమి ఉందా అంటారంటే ఉంది సార్ మా నాయన పేరు మీద అంటని చెప్పిన సార్. మొన్న గుండెపోటు వచ్చిందని చెప్పారు, మీరు హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చినప్పుడు మీకు బేడీలు వేసుకొని వచ్చారు. అయితే గుండెపోటు మీకు అంటే అంతకుముందు కూడా ఉన్నదని అంటున్నారు. అసలు మీకు ముందు కూడా ఉండే సార్. నేను చెప్పిన సార్ వాళ్ళకి అక్కడనే చెప్పిన సార్. నేను ఏ బాధ నేను అవుటి శేఖర్ గురించి కూడా ఆ రోజు లేను, కలెక్టర్ కేసులో కూడా లేను. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు సార్, హార్ట్ ప్రాబ్లం మనిషిని సార్ అంటారంటే కూడా వినకుండా నా పైన కేసు చేసి పాడేసిండు సార్. హాస్పిటల్ మంచిగా చూసిండు సార్. జర హెల్త్ ప్రాబ్లం కొద్దిగా ఉంది సార్, మంచిగా అధికారులు ఏమో ఇబ్బంది పెట్టలేదు సార్, మంచిగా ఉంది సార్. సురేష్ అనే వ్యక్తి మిమ్మల్ని అందరినీ కూడా అంటే ఇట్లా కావాలని చేసిందని చెప్పి లేదు సార్, అన్ని అబద్ధాలే సార్. సురేష్ అనే వ్యక్తికి అసలు మీకు సంబంధం ఏంది? సురేష్ అనే వ్యక్తులు ఎవరు భూమి కోసం వాళ్ళే బాబు పోరాడుతుండ్రు సార్. ఎవరు నాకు సంబంధం లేదు సార్. నాకు భూమి ఉంది సార్, నా భూమి కోసం నేను పోరాడుతున్నా సార్. ఏమైందండి అసలు మీరేమైంది? మీ సౌదీ ఏదో పాస్పోర్ట్ క్యాన్సిల్ అయింది అది అంటూ? నేను లేను సార్. నేను ఆ రోజు వికారాబాద్ మార్నింగ్ ఆర్టీఓ ఆఫీస్కి పోయినా సార్. మా నైట్ 6:30కి వచ్చి ఇంటికాడ పడుకున్నాం సార్. బలవంతంగా సబిటేషన్ బంద్ చేసి పట్టుకొచ్చి పరిగి పిఎస్లో కాళ్ళు కట్టేసి కొట్టిరు. తర్వాత సబ్ జైల్లో 2 రోజుల నుంచి తర్వాత ఇడికి తీసుకొచ్చారు సార్. ప్రస్తుతానికి నేను లేను సార్. ఇప్పుడు 1,50,000 నష్టపరిహారం నా పాస్పోర్ట్ నేను అబద్ధం చెప్తే నాకు పాస్పోర్ట్ ఉన్నది చెక్ చేయండి, నేను సౌదీ నుంచి వచ్చిన టికెట్స్ ఉన్నాయి, బోర్డింగ్ పాస్ ఉన్నాయి, అవన్నీ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర సార్. మీరు గిరిజన సంఘం నాయకులుగా కూడా వీళ్ళ బాధితుల పక్షాన చాలా వరకు పోరాడారు. అదేవిధంగా ఆ రోజు బేడీల ఘటన కూడా తీవ్రంగా ఖండించారు. వాళ్ళకి బెయిల్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈ రోజు ఈ ఘటనను ఏ విధంగా చూస్తామంటే, ఈ రోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఆవేదనను బయట వెళ్లబుస్తా ఉన్నారు. మాకు ఎలాంటి సంబంధం లేకుండా అక్రమంగా ఇళ్లలోకి చొరబడి మమ్మల్ని తీసుకొచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత వహించాలి. మరి సంబంధం లేని వాళ్ళ మీద కేసులను కొట్టివేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి 24 మందిలో 17 మందికి బెయిల్ రావడం జరిగింది. ఏటు సురేష్ తో పాటు మరో 6 మాత్రం ప్రస్తుతం అయితే సంగారెడ్డి సెంట్రల్ జైల్లోనే శిక్షణ అనుభవిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ రమేష్ తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలు నుంచి. వికారాబాద్ జిల్లా కలెక్టర్